మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతాను. ఈరోజు మనము ఈ వీడియోలో మరిన్ని అప్డేట్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి, మన పైనీర్స్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే మర్చెంట్లు బాధ్యత, ఈ లింక్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసుకోవడం ద్వారా మంచి మంచి అప్డేట్స్, దీని గురించి ఏం జరుగుతుందనేది మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. చాలామంది ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏదో డబ్బులు ఏదో కడుతున్నట్టు. దాన్ని సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కడమే. దానికి తెగ లెక్కలు వేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇంతలా డెవలప్ అవుతున్న ఈ పై నెట్వర్క్ సిస్టంలో పైనీర్స్ కానీ చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా కూడా వాళ్ళు రోల్స్ ఏంటనేది, వాళ్ళ రోల్స్, డ్యూటీలు, బాధ్యతలు కూడా డిస్కస్ చేద్దాం. ఫైనీర్స్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డెవలపింగ్ కమ్యూనిటీ, కలెక్టింగ్ డేటా, అదేవిధంగా డెవలపింగ్ బిజినెస్, ఎడ్యుకేటింగ్ కమ్యూనిటీ. అంటే అదేవిధంగా మర్చెంట్ల యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటనంటే స్మాల్ మర్చెంట్స్, డెవలపింగ్ బిజినెస్, యూజింగ్ పై నెట్వర్క్, డెవలపింగ్ ప్రొడక్ట్స్, ఎడ్యుకేటింగ్ కస్టమర్స్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్, డెవలపింగ్ ది ఎకోసిస్టమ్, ప్రమోటింగ్ పై నెట్వర్క్, ఎడ్యుకేటింగ్ ది కమ్యూనిటీ. ఈ విధంగా ఉన్నాయి. అయితే ఏంటి అసలు ఈ సబ్ హెడ్డింగ్స్ చదివాం కదా, ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అదే పైనీర్స్ యొక్క రోల్స్ చూడండి. డెవలపింగ్ కమ్యూనిటీ అంటే ఏంటి? మీకున్న ఏరియాలో పైనీర్స్ని, మీకున్న సర్కిల్లోని మీ రిలేషన్స్ని, మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా పై నెట్వర్క్ అవకాశం ఇప్పించి వాళ్ళని డెవలప్ చేయడంతో పాటు దాని ద్వారా మీరు కూడా డెవలప్ అవ్వడమే. ఆ విధంగా కూడా ఇన్వైట్ చేసుకోవాలి. ఒకరికొకరు మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, దాని ద్వారా మీకు మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత కలెక్టింగ్ డేటా. ఎందుకంటే డేటా అనేది పైనీర్స్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క డేటాని మనము కలెక్ట్ చేసుకోవడం అంటే దాని ఉద్దేశం వాళ్ళ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్, ఏదో ఏటీఎం పిన్లు అవి కాదండి. ఈ యొక్క ఒక తెలియని వ్యక్తికి మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది ఇలా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తారు. కానీ మనకి 6 సంవత్సరాల నుంచి, మనం 5-6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మనకున్న నాలెడ్జ్ ఒక కొత్త వ్యక్తికి ఉండదు కదా. అందుకని ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఇది డైలీ నొక్కరా బాబా అని చెప్పడంతో పాటు ఆయన నొక్కుతాడు తప్ప డబ్బులు వస్తాయంటే ఎవరైనా ఆశపడతారు, భవిష్యత్తులో బాగుందంటే ఆశపడతారు, మొగ్గు చూపుతారు. కానీ దానికి ఆ పాస్ ఫ్రేజ్లు కానీ, తర్వాత ఆ పాస్వర్డ్లు కానీ వాళ్ళకి గుర్తుండదు. ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకుంటే అవి మర్చిపోతారు. వాళ్ళకి అవి బాధ్యతగా వాళ్ళ డైరీలోనే ఎక్కడన్నా ఇది ఒక అసెట్ రా బాబు, ఇది ఒక ల్యాండ్ డాక్యుమెంట్, ఇది ఒక హౌస్ ప్రాపర్టీ, లేదంటే ఇది ఒక గోల్డ్ లాంటిది, ఇలాగని చెప్పేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మీరు తీసుకోకుండా వాళ్ళ దగ్గరే సేవ్ చేసి పెట్టుకునేలాగా సెల్లోని, మెయిల్ అలా పెట్టొద్దు. సో ఈ విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా గైడ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పై ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. తొందరగా మనం జీసీ వాల్యూని త్వరలో చూడబోతాం. తర్వాత డెవలపింగ్ బిజినెస్. ఎందుకంటే పైనీర్స్ ఖచ్చితంగా మన యొక్క బిజినెస్ని డెవలప్ చేస్తూ ఉండాలి. మనం పక్కన ఉన్న షాపులకు కానీ, లేదంటే చిన్న మర్చెంట్లకి, పెద్ద మర్చెంట్లకి, వాళ్ళందరికీ కూడా దీంతో పైతో ఇంటిగ్రేట్ అవ్వమని చెప్పేసి వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉండాలి, సలహాలు ఇస్తూ ఉండాలి. ఎడ్యుకేటింగ్ కమ్యూనిటీ. ఈ విధంగా ఎడ్యుకేట్ చేయాలన్నమాట నెట్వర్క్ గురించి, పై నెట్వర్క్ గురించి. రాబోయే ప్రపంచం ఇదంతా కూడా ఈ కామర్స్లో కానీ, ఇదంతా గూడ్స్ అండ్ సర్వీసెస్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఒక తెలియని వ్యక్తికి. తర్వాత స్మాల్ మర్చెంట్స్, డెవలపింగ్ బిజినెస్. చూడండి, డెవలపింగ్ బిజినెస్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. మర్చెంట్లు కూడా పై నెట్వర్క్తో ఇంటిగ్రేట్ అయిపోయి వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంతా ఆన్లైన్ సిస్టమ్ చేసుకోవాలి.
వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటా. ఎందుకంటే ఒక లొకాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళే కొంటారు. ఇప్పుడు ఈ పై నెట్వర్క్ ద్వారా అక్కడ కిరాణా షాప్ ఉందని చెప్పేసి ప్రపంచం అంతా తెలుస్తుంది పై మ్యాప్ ద్వారా. లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఆ లొకాలిటీలో కాకుండా నాన్ లోకల్ కూడా అవసరం పడవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవచ్చు. బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. మీరు రోజుకో 1000 రూపాయలు అవ్వాల్సిన బిజినెస్ 10,000 జరుగుతుంది. సో మనము ఈ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం ద్వారా సో అందరూ అన్ని విధాలుగా లబ్ధి పొందుతాం అనమాట యూజింగ్ పై నెట్వర్క్. సో ఈ మెర్చెంట్స్ అనేది ఈ పై నెట్వర్క్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. ఆ బిజినెస్ని అలా డెవలప్ చేసుకోవాలి ప్రమోషన్ చేసుకొని. డెవలపింగ్ ప్రొడక్ట్స్. స్మాల్ మెర్చెంట్స్ మస్ట్ డెవలప్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ టు సెల్ ఇన్ ది పై నెట్వర్క్ ఇకోసిస్టమ్. ఎందుకంటే ఈ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, బాగా ఫ్యూచర్లో గొప్పగా చూడాలని అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చిన్న మర్చెంట్సే ఉంటారు ప్రపంచంలోనే. ఓన్లీ 10% పీపుల్ రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పెద్ద బిజినెస్లు ఉంటాయి. ఉన్న 90% పీపుల్ చిన్న మర్చెంట్సే ఉంటారు కదా. వాళ్ళకి బ్లడ్లోకి వెళ్ళిపోవాలి పై నెట్వర్క్ గురించి. అప్పుడు జీసీని చూస్తాం తొందరగా మనం అతి త్వరలో. అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఈ విధంగా పై యొక్క సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎడ్యుకేటింగ్ కస్టమర్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క పైనర్స్ అయినా కూడా చిన్న మర్చెంట్స్ అయినా కూడా ఒకరికొకరు మామూలుగా తెలియని వ్యక్తులకి వాళ్ళు చెప్పుకుంటూ ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడమే, అలా ఎడ్యుకేషన్ చేసుకోవడమే. దానివల్ల మనము భవిష్యత్తులో మంచి లాభాలు చూస్తాం. షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. డెవలపింగ్ ది ఎకోసిస్టమ్. ఎందుకంటే ఈ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది ఒక మర్చెంట్ చేతిలోనే లేదంటే ఒక ఫైనర్ చేతిలోనే ఉండదు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఫైనర్స్ మర్చెంట్స్ అందరం కూడా టుగెదర్ వాళ్ళు కలిసి పని చేయాలన్నమాట. ఆ విధంగా డెవలప్ చేసుకోగలం. తర్వాత ప్రమోటింగ్ పై నెట్వర్క్. ఈ విధంగా మనకి ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పైనీర్స్ అదేవిధంగా మర్చెంట్స్ కూడా వీళ్ళ యొక్క ఎకోసిస్టమ్ డెవలప్ చేసుకునే క్రమంలో పై నెట్వర్క్ ప్రమోట్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిసి పనిచేయడం ద్వారానే ఇది మనం భవిష్యత్తులో మంచి వాల్యూని చూడబోతాం. చూడండి, ప్లీజ్ రిజిస్టర్ ఎట్ మ్యాప్ ఆఫ్ పై. ఈ లింక్ ద్వారా చేయవసరం లేదు. మీ పై నెట్వర్క్ ద్వారా అలాంటి వీడియో చేశాను కదా మ్యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నది, ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఇదండి ఈరోజు మనకు అప్డేట్స్. మన పై నెట్వర్క్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ధన్యవాదాలు అన్నమాట. ఈరోజు అప్డేట్ ఇదనమాట. ఈ విధంగా మనం కలిసి పని చేసుకోవాలి. అందరికీ తెలియని వ్యక్తులకి చెప్పడం ద్వారా మనం ఈ నెట్వర్క్ అనేది పెంచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తి చేయడానికి అవకాశం ఉంది. మనం బాగుంటాం, 100 మంది మన ద్వారా బాగుంటాం. సో ఇదనమాట ఈరోజు అప్డేటు. సో వీడియో ప్రతి ఒక్కరు కూడా మనం పాత వీడియోస్ కూడా ఉన్నాయి లింక్లో. మన మనీ ఎక్స్పోలో పాత వీడియోలు చూసుకోండి. అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంకోసారి పెట్టట్లేదు. మీరు మనీ ఎక్స్పోలో కొడితే కరెక్ట్గా ఛానల్ పేరు కూడా కొంతమంది కొట్టడం రావట్లేదు. MONEY మనీ స్పేస్ EXFO, EXPO కాదు, EXFO కొడితే మన ఛానల్ వస్తుంది. సో ఇది మనకు అప్డేట్స్. వీడియోస్ అన్నీ కూడా తెలుసుకొని ఏం జరుగుతుందో దీని గురించి, ఈ నెట్వర్క్ రానున్న ప్రపంచంలోని ఏ విధమైన స్థాయిలో నిలబడబోతుంది అన్నది కూడా మనకి రానున్న కాలంలో ఈ డిజిటల్ కాయిన్ ద్వారా మనం ప్రూవ్ అవుతాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దయచేసి ఒక 50 నుంచి 100 మందినన్నా సబ్స్క్రైబ్ చేయించండి. నేను అడుగుతున్నా తప్ప, నేను మాట్లాడమే తప్ప మీరేం చేయడం లేదు. చిన్న పని, దానికి అసలు మీరు రూపాయి పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాడు, మీరు నాకు కనీసం మీరు చేయాల్సిన ఒక 50 నుంచి 100 మంది పెద్ద మ్యాటర్ కాదు. మీ సర్కిల్లో ఉంటారు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అంతా, వాళ్ళకే హెల్ప్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కడు గంటలు అరిసే బదులు ఈ వీడియోలు ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.